హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడైతే మనం డ్యూక్ 390 స్టాక్ అయిపోతున్నాం. సైలెన్సర్ ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయట్లేదు, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హ్యాపీ ఉగాది అండి టు మై ఫ్యామిలీ, టు మై ఆల్ మై సబ్స్క్రైబర్స్ కూడా. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఆల్రెడీ కొత్త టైర్ వేస్తాను. వీడియో చూడకపోతే చూడండి. ఈరోజు అప్లోడ్ అయింది మార్నింగే. నేను అసలు అప్లోడ్ చేయాల్సింది అప్లోడ్ అవ్వలేదు. సడన్గా ఏదో డిఫరెంట్ వల్ల చిన్న ఇది అవ్వడం వల్ల అయ్యింది. నిన్న మ్యాచ్ చూడటం వల్ల కొద్దిగా నేను దీన్ని పట్టించుకోలేకపోయాను. ఓకేనా? జీటీ విన్ అయింది మ్యాచ్. 34 రన్స్తో ఓడిపోయింది మనది. ఏం చేయరా, నేను రెండింటికి సపోర్ట్ చేస్తాను, ఒకదానికే కాదు. ఓకేనా? ఇప్పుడైతే మనం స్టాక్ వేసేపోతున్నాం. ఇవ్వండి, ఇది ఫుల్ గోల్ కొట్టేస్తుంది. నేనైతే కీ తేలేదు. ఇది వేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను. ఆల్రెడీ మీకు తెలుసు, ఇది రేసింగ్ ఇస్తే పాట్ అని ఉంటుంది. అందుకే ఈ స్టాక్ వేస్తున్నాను కాబట్టి ప్రాబ్లం అయితే ఉంది నాకు. పోలీసులు కూడా ఇబ్బంది ఉంటుంది. ఎందుకంటే మైలేజ్ అంటే గోల్ చేస్తే వీటి వల్ల ఫుల్ ఫోర్స్ వచ్చేయడం వల్ల దానివల్ల పెట్రోల్ అయిపోతుంది. చాలామంది ఏమనుకుంటున్నారంటే స్టాక్ తీసేయడం వల్ల మైలేజ్ డ్రాప్ అయిపోవడం అని, లేకపోతే యాక్రాపోయిక్ స్టాక్స్ కానీ ఇవన్నీ పెడుతూ ఉంటే వాటి వల్ల పెట్రోల్ డ్రాప్ అయిపోతుంది అన్నారు. కానీ అదేం కాదు. మీరు రేసింగ్ కానీ ఇలా ఫుల్ థ్రాటిల్ ఇచ్చినా కానీ అక్కడ మీకు పెట్రోల్ అనేది అయిపోతుంది. మీరు నార్మల్గా మీరు ఏ స్టాక్ వేసుకొని నీట్గా వెళ్ళి పాప్ చేయకుండా గోల్ చేయకుండా ఉంటే ఆటోమేటిక్గా మైలేజ్ ఎలాగ ఉండదు అలాగే ఉంటుంది. కొద్దిగా 1% పెరుగుతుంది. కానీ కొంతమంది ఏం చేస్తున్నారంటే అలా కాదు అనుకుంటున్నారు. ఇదే అది అసలు మీరు ఆ గోల్ చేయకుంటే మీకు పెట్రోల్ అనేది ఉంటుంది. పెట్రోల్ ఏ మాత్రం ఇబ్బంది ఉండదు. మీరు అలా పాప్ చేస్తూ ఉంటే ఇబ్బంది. అది అందుకని మీకు ముందే చెప్తున్నాను. ఓకేనా? ముందైతే ఇది వేసేద్దాం. ఫస్ట్ ఇది ఇప్పేద్దాం, ఎందుకంటే ఇది అవసరం లేదు. ఎందుకంటే నేను యాక్రాపోయిక్ తీస్తాను, ముందు ఇది వేసేస్తాను. అది ఎందుకని సరే ఎలాగని కీ కావాలి, తీయడానికి కీ కాదు, ఆయన కీ తెస్తాను. మళ్ళీ ఇంకోటి తెచ్చాను, కీ తెచ్చాను. ఇక్కడ పిల్లిని కూడా ఎక్కువైపోయింది. స్టక్ అయిపోయింది. ఇది థ్రెడ్డింగ్ అయిపోయింది. అది అందుకనే నేను ఇది వాడలేదు.
ఇప్పుడైతే కొద్దిగా టైట్ చేయబోతున్నాను, అంటే చిన్నగా టైట్ చేయాలి, ఎందుకంటే ఇది ఫిట్ చేసినప్పుడు కరెక్ట్గా ఇది ఉండాలి ఒక పొజిషన్లో. ఇది కరెక్ట్ పొజిషన్లో ఉంటే కష్టం, ఎందుకంటే ఇది ఈక్వల్ ఇది దీనికోసం, ఇది దాంట్లో పెట్టడానికి. ఇప్పుడు దీనికి వేసేస్తే సరిపోతుంది. అండ్ మెయిన్ పాయింట్ ఏంటంటే ఇది వేయాలి. ఇడ్లీ బాల్ ఎక్కువైపోయింది, చాలా దారుణం. కుక్కను పెంచుకుంటే ప్రశాంతంగా ఉంటుంది, ఇది వరిస్తే అది పారిపోతుంది. పెంచుకునేవారు ఏం చేస్తాం. ఎగ్జాక్ట్గా ఇలా ఉండాలి. ఫస్ట్ ఇక్కడ ఫిట్ చేసేద్దా ఆవిడ, కొద్ది చిన్న టైట్ చేస్తే సరే లూజ్ చేస్తాను నేను, టైట్ చేయాలి. తోటి స్టక్ అయిపోయింది, WD-40 కొట్టాలి, WD-40 కొనాలి. స్క్రూ వేసేస్తే అయిపోతుంది. ఇది కంపల్సరీగా ఉండాలి, లేకపోతే కష్టం. ఇది అయిపోయింది. వీటిలో బోల్ట్ వేసేస్తే బోల్ట్ వేసింది, కొద్దిగా టైట్ చేయాలి. అంత లోపల
ఇప్పుడు ఇది వేసేద్దాం. ఇది ఉంది కదా, ఈ చిన్న క్లిప్ లాంటి, ఆ క్లిప్ వచ్చేసి 150 ఉంటుంది. ఈ స్క్రూస్ వచ్చి 20 to 30 రూపీస్ ఉంటుంది స్క్రూతో సహా. ఇది ఒకవేళ ఎవరైనా దొంగతనం చేస్తే వెళ్ళి షోరూమ్లో కొనండి, లేకపోతే బయట దొరకదు మీకు. 100%గా దొరకవు, ఓన్లీ షోరూంలో దొరుకుతాయి, కేటీఎం షోరూంలో. మీరు ఫస్ట్ నాకు ఇలా కావాలి, కొద్దిగా అర్జెంట్ తెప్పించండి అంటే వాళ్ళు తెప్పించరు. వాళ్ళ దగ్గర ఉన్నా వాళ్ళు ఇవ్వరు. కొద్ది రోజులు ఆగిన తర్వాత మనకి ఇస్తారు, కావాలనే చెప్తారు. ఇలా ఉంది అప్పుడే అడిగేసి కదా, కొద్ది టైం అవుతుంది అది అవుతుంది అని చెప్పేసి ఏదో ఒకటి మాట్లాడతారు చిరాగ్గా. అందుకే నేను ఎప్పుడు షోరూమ్ని అంటే షోరూమ్లో నమ్మితే ఇంకెవడైనా నాశనం అయిపోతుంది కంపల్సరీ. అక్కడ నాశనం అయిపోవడానికి మాత్రమే రెడీగా ఉంటారు. ఎవరైనా నాశనం అవ్వకూడదంటే శ్రీనాథ్ అనే షాప్ దగ్గరికి వెళ్ళండి. నా సెకండ్ వీడియో చైన్స్ పాకెట్ ఉంటుంది కదా, అది అక్కడ అన్నిటి ఆల్రెడీ అన్ని దగ్గరికి వెళ్తే మీరు నీట్గా బాధపడకుండా చేసుకోండి తక్కువ రేటు. అండ్ షోరూమ్ వాళ్ళు ఎంత సర్వీస్ తీసుకుంటారా, 1000 రూపాయలు తీసుకుంటారు అది చేసిన దానికి. ఇవన్నీ అయితే 100, 150, 200 అంతే, అంతకుమించి ఎక్కువ కూడా తీసుకోడు. ఈ యాక్సరీస్ ఎంత పడుతున్నాయో అంతే తీసుకుంటాడు దానికి, ఇంకేం లేదు. మీకు స్పాట్లో నీట్గా చేసిస్తాడు. ఆ షోరూమ్ వాడు అయితే వాడు ఇప్పుడు ఎలా చేస్తాడు ఎవరికి తెలుసు. అదేదో మనం బయట చేసుకున్నాం అనుకో, నీట్గా రిలాక్స్గా ఇబ్బంది లేకుండా ఉండొచ్చు. అది అందుకే షోరూమ్ మాత్రం అంటే సంఖ్య అయిపోతుంది. చెప్తారు కదా పెద్దలు, సంక్రాంతిపోయావు అంటారు కదా. నేను ఇది వాడకూడదు, కానీ వాడాలి. నేను బాయ్స్కి వీళ్ళకి చెప్తున్నాను అందుకోను. పెద్ద పెద్ద బైక్ కొనేవాళ్ళు కొనేస్తారు, కానీ దాని యాక్సరీస్ కానీ దానికి ఎవరు సరిగ్గా చూసుకోరు. ఇవన్నీ చూసుకోవాలి, అది చూసుకోకపోతే చాలా కష్టం. A to Z అన్నీ చూసుకోవాలి, మీరు చూసుకోకపోతే వేస్ట్. మొత్తం ఫిట్ చేస్తాను గైస్, మనం చూసుకోండి. ఒకసారి చూపిస్తాను, ఒక్క నిమిషం. కొద్దిగా స్టాండ్ ఉంది కదా, దానివల్ల నేను ఇష్టం వచ్చేది ఇది అయిపోయింది. ఓకే, మొత్తం ఫిట్ చేస్తాను. ఇంకోండి, ఇది ఒక్క స్క్రూ, ఈ లోపల ఒక స్క్రూ, ఇది ఒక స్క్రూ. జస్ట్ 3 స్క్రూలు వేస్తే సరిపోద్ది. ఇక్కడ వచ్చిన క్యాప్ ఉండాలి, క్యాప్ బెండ్ అయిపోవడం వల్ల పెట్టలేదు నేను, అది అందుకని తీస్తాను క్యాప్ అనేది. ఇక్కడ ఒక స్క్రూ వేస్తే సరిపోద్ది అంతే. ఇంకొక టైర్ చూసుకోండి ఎంత నీట్గా ఉందో. కొత్త టైర్, MRF కొత్తగా చేయించుకున్నాను, నిన్నే చేయించుకున్నాను. చూడకపోతే వెళ్ళి చూసేయండి, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ గైస్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి, ఎలాగైనా. ఓకే, థ్యాంక్ యూ.